నీ పరిశుద్ధ పర్వతములకు శ్రీనివాస స్థలములను కోరుకువచ్చును. అప్పుడు నేను దేవుని కలిపేటందుకు నాకు ఆనంద సంతోషము కలిగే చేరుతాను. దేవా నా నివాసస్థానము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతాను. ప్రభువుతో ఆరాధన హృదయంతో అందరినీ సమీపించి ఆయన తన పాపములను ఒప్పుకొని మన ప్రభు యేసు క్రీస్తు పేర మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపము స్వాభావికంగా పాపులమని అపవిత్రులని తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుందని ఏదో ఒప్పుకుంటున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను కలుగుచు వేడుకొనుచు ఇది లేని కనికరం కలిగేందుకు ఆశ్రయం తెలుపుతున్నాము. మన ప్రభువు తండ్రియకు సాక్షికులు దేవుడు మనకు దగ్గరించి మనకు కలిపోతుందని వారించి ఆయన కూడా మన పాపములను క్షమించేవాడు. ఆయన నామమును విశ్వాసం వాడు అధికారం తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందువాడు చెప్పబడతాడు. నేటి మతంగా పఠించినటువంటి ప్రాథమికము చదువుతున్నాము. సైన్యులు కలిపి యెహోవా మనకు తోడైనాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. కావున భూమి మార్పు పొందినను నడి సముద్రంలో పర్వతములు మునిగినను మనము భయపడము. దేవుడు మనకు ఆశ్రయము దొరకమైనాడు. అపకాలు ఆయన నమ్మకం సహాయకుడు.
సర్వోన్నతమైన వాటిలో దేవునికి మహిమ.
సర్వశక్తి గల దేవ, ఈ సేవకులను దండులైన అర్థదారుల ద్వారా ఈ సువార్తలను ప్రకాశింపజేస్తున్నాము. మేము ఈ సువార్త యొక్క రక్షణకరమైన శక్తిని గ్రహించిన వారిపై శత్రువులు దానిని జరపకున్నట్లు నమ్మకంగా కాపాడి ఆత్మల రక్షణాత్మకము ఈ పరిశుద్ధ నామ మహిమాత్మను దానికి సంతోషంతో ప్రకటించినట్టు అనుగ్రహింపమని ఈ కుమారుడు మా ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. దయచేసి ప్రకటించండి. ఐదు 504వ మతోద్ధరణ పండుగ నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన వాక్య భాగము 24వ రాసిన 2వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు పురుషులు ఎవరైనా ఒక వచ్చి చదివించాలని మనం చూస్తున్నాం. 24వ రాసిన 2వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు పురుషులు ఎవరైనా ఒక వచ్చి నిర్వాహకులు వచ్చి దీనవృత్తాంతము 29వ అధ్యాయము 12 నుంచి ఇలా వ్రాయబడ్డారు. అప్పుడు కహాతీయులలో అమాసై కుమారుడైన మహాతు అసర్య కుమారుడైన ఏబెలు, మొరారేలులో అబ్ది కుమారుడైన కీషు, ఎహెజెరు కుమారుడైన అసర్య, గెర్షోనేయులలో జిమ్మా కుమారుడైన యావాహు కుమారుడైన ఏదోను, ఎలీషాపాను సంతతి వారు సిమ్రి, యెహీయేలు, ఆసాపు కుమారుడు జకరయ్య, అతన్య, హేమాకు సంతతి వారు యెహీయేలు, షిమి, యాదూరు సంతతి వారిలో సమయాము, జియేలు వారు లేవీయులు నియమించబడింది. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చింది. పవిత్రపరచుటకు యాజకులు యెహోవా మందిరపు లోపల భాగములకు పోయి యెహోవా మందిరంలో తాము కట్టబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిర ప్రాంగణంలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసింది. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయాలంభించి ఆనాడ 8వ దినమున యెహోవా మండపంలోకి వచ్చింది. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసింది. అప్పుడు వారు రాజైన హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని దహన బలి పీఠము ఉపకరణమన్నింటి సన్నిధిని రొట్టెల నుంచి ఫలాలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణమన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం మీదుగా ఉన్నవని చెప్పింది. అప్పుడు ఈ నియమముగా ఏర్పాటు చేసిన పాత నిబంధన వాక్య భాగం పరిశుద్ధుడవగు దేవా, పావనశాంతుడ దేవా, పావనమోక్ష దేవా, ఇది నుండిగా ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు స్త్రీలలో ఎవరైనా ఒకరు వచ్చి చదివించాలని మనం చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి చివరి వరకు. మనుషుడు యేసుక్రీస్తునందుని విశ్వాసము వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతునిగా తీర్చబడటని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందుని విశ్వాసము వల్లనే నీతిమంతులమైన తీర్చబడటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతులని తీర్చబడగా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లనగాని నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందని కదా. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ నుంచి 17వ వచనం వరకు యవనస్తులు ఎవరైనా ఒకరు వచ్చి చదివించాలని మనం చేస్తున్నాను. లక్ష్మీ పద్ధతి చదివించాలి. ఓ యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చెరివేసి వారి బల్లను పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాడు. ఆయన శిష్యులు ఈ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు ఇతడితో పని విశ్వాస ప్రమాణంలో మన విశ్వాస ప్రమాణంగా చెప్పుకున్నాం. విద్యాకాంక్షలను సూచించిన సర్వశక్తులన్నీ నేను నమ్ముతున్నాను. ఆయన ఏ కుమారుడు నా ప్రభు యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మను ధరింపబడి అనేక పుట్టి పొందుగలాధికారాన్ని దాచబడి ఇరవై చనిపోయి సమాధించబడి అది సులభపడినది చనిపోయిన వాక్యములను నిలిచి అలోకి సర్వశక్తులన్నీ చేస్తున్నాడని సజీవులకు మృతులకు వచ్చిందని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ
పరిశుద్ధ సమాజము పాపక్షమాపణ సరైన పునరుద్ధానము ఇచ్చే దేవుడు నమ్ముతున్నాను. దయచేసి ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుండి 37వ కీర్తన ఆకంఠ అనే కీర్తన పాడుకుంటూ మరి కార్యక్రమంలో వెళ్దాం. ఆకంఠ వస్తారా? ఆకంఠ భాషాకారుడు రావాలని చేసుకుంటున్నాను. ఇంకా మాతో ఈ పాటను ఎగిరించగలిగిన వారు ఎగిరించారు. 37వ కీర్తన. మేము
సమాధానం మీకు అందరికీ కలుగును కాక. ఆమె దయచేసి అందరూ కూర్చోండి. నేటి శ్రేష్టమైన దినము మతోద్ధరణ పండుగ దినము 504వ మత సంస్కరణ దినము. మరి ఈ దినముల గురించి మరి మతోద్ధరణ పండుగ నిమిత్తము అసలు రిఫర్మేషన్ ఎందుకు ప్రారంభమైంది, ఎవరి ద్వారా ప్రారంభమైంది, ఎలా జరిగింది, ఈ దినాన్ని బైబిల్ మన చేతిలోకి ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని ఇంట్రడక్షన్గా దేవుడు మాస్టర్ గారు వచ్చి మరి తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి మరి మార్టిన్ లూథర్ గురించి, రిఫర్మేషన్ గురించి ఇంట్రడక్షన్ తెలియజేయవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయానికి దుర్మార్గుల దృష్టికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మతోద్ధరణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీన్ని మనం దిద్దుబాటు దినంగా కూడా చెప్పుకుందాం. ఈ ప్రత్యేకమైనటువంటి రోజుకు కారణమైనటువంటి వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఈయన 1483వ సంవత్సరంలో, కొన్ని వందల సంవత్సరాల క్రితం నవంబర్ నెల 10వ తారీఖున జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఐస్లూబెన్ అనేటువంటి ఒక అందమైనటువంటి గ్రామంలో జన్మించారు. సంపన్నమైనటువంటి కుటుంబమై హాన్స్ మరియు మార్గరెట్ దంపతులకు ఈయన జన్మించినట్లుగా మనం చూస్తాం. మరి 7వ సంవత్సరంలోనే మంచి విద్యార్థిగా ఈయన ఉండడాన్ని మనం చరిత్రను బట్టి తెలుస్తుంది. తండ్రి యొక్క కోరిక ఏంటంటే కొడుకుని లా చదివించాలి, మార్టిన్ లూథర్ గారిని న్యాయశాస్త్రం చదివించాలనేటువంటి కోరిక తండ్రికి ఉంది. అలాంటి సందర్భంలో ఎర్ఫర్ట్ యూనివర్సిటీ, జర్మనీలో ఉన్నటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి ఈయన పంపిస్తారు. యూనివర్సిటీ నుంచి ఒక సందర్భంలో సెలవుల్లో ఈయనకి ఇంటికి వచ్చినటువంటి సమయంలో మార్గ మధ్యంలో ఒక భయంకరమైనటువంటి తుఫానుకి ఒక గాలివానలో ఆయన చిక్కుకుంటాడు. ఆ రోజుల్లో గత 40-50 సంవత్సరాల క్రితమే గాలివానలు అంటే విపరీతమైనటువంటి గురుగులు, భయంకరమైనటువంటి మెరుగులు ఉండేటువంటి సందర్భం. ఎందుకంటే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది, ఆ ప్రకృతి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షం చాలా బీభత్సంగా కురిసే పరిస్థితి. ఆ కాలంలో, ఆ టైంలో, ఆ రాత్రి వేళ ఆ భయంకరమైనటువంటి గురుగులు ఆయనకి చాలా దగ్గరగా పడడంతో ఆయన సొమ్మచిల్లి పడిపోయి ఆయన ఏమంటారంటే, ఆ మేరీ మాత్రం రోమన్ క్యాథలిక్ మతానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఆ విశ్వాసం ఉన్నాడు కాబట్టి, సెయింట్ అన్న నువ్వు కనుక నాకు సహాయం చేస్తే నేను నీ సేవ చేయడానికి వచ్చేస్తాను, నాకు సహాయం చేయమని అడుగుతాడు అప్పుడు ఆయన. అంటే ఆ రోజుల్లో సేవ చేయడం అంటే ఫాదర్గా మారిపోవడం, సన్యాస మఠంలోనికి అంటే అవివాహితులుగా ఉండిపోయి సేవకు సమర్పించుకునేటువంటి ఆ మఠంలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పుడైతే ఆయన అలా అనుకుంటాడో ఆయన మనసులో అది స్థిరపడిపోయింది. కానీ తండ్రి కోరికైతే న్యాయశాస్త్రం చదవాలని, ఈయనైతే సేవకి వెళ్ళిపోవాలని. ఏది ఏమైనప్పటికీ మార్టిన్ లూథర్ గారు వేదాంత విద్య చదవడానికి ఆసక్తి చూపించి ఆయన వేదాంత విద్యను ప్రారంభిస్తారు. 22 సంవత్సరాల వయసులో అంటే 1505వ సంవత్సరంలోనే ఆయన ఈ క్రైస్తవ సన్యాస మఠంలోనికి వెళ్ళిపోయాడు. 22 సంవత్సరాల వయసులో ఇక వైవాహిక జీవితంగా ఇంకేమి లేదు. తన జీవితం అంతా ఈ క్రైస్తవ సేవకి వినియోగించాలనేటువంటి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ అలా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత వేదాంత విద్యను ఆయన అభ్యసించారు. థియాలజీలో డిగ్రీ చేయడం, డాక్టరేట్ ఇన్ థియాలజీ చేయడం, ఈ రెండు చేసిన తర్వాత ఆయన మత గురువుగా ఆయన అభిషేకం చేయడం జరిగింది. ఇక నుంచి ఆయన విద్య, వేదాంత విద్య అయిన తర్వాత మత గురువుగా ఆయన బోధన ప్రారంభించారు.
అప్పుడు విశ్వవిద్యాలయంలో 1512వ సంవత్సరంలో ఆయన విటన్బర్గ్ విశ్వవిద్యాలయంలో థియాలజీ ప్రొఫెసర్గా నియామకం పొందాడు. ఇప్పుడు ఆయన థియాలజీ ప్రొఫెసర్, ఆయన విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన నీతి గురించి చెప్తున్నాడు, ఎథిక్స్ గురించి, ఎథికల్ థియాలజీ చెప్పాడు సబ్జెక్ట్ ఆయన చెప్తా ఉన్నాడు. ఇక ఇప్పుడు ప్రారంభమైంది కదా ఆయనకి ఏంటంటే, ఒక వాక్యము ఆయన్ని బలంగా పట్టుకున్నటువంటి వాక్యం మనందరికీ తెలిసినటువంటిది. మీరే చెప్పాలి ఏంటది? రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని నడిపించింది. ఆ ఒక్క మాట మీద ఆయన చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన థియాలజీలో ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండడం వల్ల ఈ బైబిల్ అంతటినీ అధ్యయనం చేశాడు. మరి ఈనాటి చదువులు ఎండాకాలం వానాకాలం చదువులు కాదు. ఆయన 1500 అంటే దాదాపు 500 సంవత్సరాల క్రితమే ఆయన పెద్ద విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఒక భయంకరమైనటువంటి సంఘటన ఎదురైంది 1516లో. ఈ జర్మనీ దేశానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆయన పేరే జాన్ టెజర్. ఈ జాన్ టెజర్ అనేటువంటి ఆయన కూడా ఒక పెద్ద బిషప్ లాంటి వాడు. రోమన్లో అంటే ఇటలీలో సెయింట్ బాసిలికా అని, సెయింట్ పీటర్స్ బాసిలికా అంటే పెద్ద చర్చి ఇప్పుడు కూడా ఉంది. దానిని నిర్మాణం చేయడానికి ఫండ్ రైజింగ్ కోసం వస్తాడు ఆయన. అప్పుడు డబ్బులు రావడానికి పెద్ద ఆదాయ మార్గం ఏంటంటే చర్చే, మతమే. డబ్బు చాలా తేలికగా పోగేయాలంటే ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం మతం. మత పెద్దలు ఏది చెబితే అది. ఇక జాన్ టేజర్ వచ్చి డబ్బులు ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నాడంటే, మీ పాపాలు పోవాలంటే పాప పరిహార పత్రికలు కొనండి. ఒక పెద్ద పాపం చేశారని మీరు ఫీల్ అవుతూ ఉన్నట్లయితే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక 500 ఇస్తే ఆయన ఒక పత్రిక ఇస్తాడు. ఆ పత్రిక కొనుక్కుంటే నువ్వు చేసిన పాపాలన్నీ పోయినట్టే. అంటే ఎవరికైనా ఒక భయం ఉంటుంది. డబ్బున్నవాడికి ఏమనిపిస్తుంది అంటే, సరే పాపం చేశాం, ఒక 500 పెట్టి పత్రిక కొనుక్కుంటే ఆ పాపం పోతుంది కదా, మన దగ్గర డబ్బు ఉంది, ఆ పాపాన్ని మూట కట్టుకోవడం, ఆ డబ్బు ద్వారా ఈ పాపాన్ని మనం తీసేసుకోవచ్చుగా అని ఆ పత్రికలు కొనుక్కోవడం మొదలెట్టారు. అంటే మతం ఏమైపోయింది, ఇక్కడ ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఇంకా పర్కేటరీ అనేటువంటి ఒక కొత్త పదాన్ని సృష్టించాలి, కొత్త వ్యవస్థ గురించి చెప్తారు. మీ పితరులు చాలా మంది చనిపోయారు కదా, వాళ్ళు ఒకవేళ పాపం చేసి చనిపోయి ఉంటుంటే మీరు ఇప్పుడు కూడా ఆ గల్లాపేటలో కనుక ఎక్కువ డబ్బులు వేస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. కాబట్టి వాళ్ళ గురించి కూడా మీరు డబ్బులు వేయడానికి మొదలు పెట్టారు. పాపం చాలా మంది ఏదో మా నాన్న ఈ రకంగా జీవించాడు, ఇలా జీవించాడు, పాపం చనిపోయామన్నా సుఖం ఉంటాడేమో ఆయన ఆత్మని ఆత్మల కోసం డబ్బులు వేసి పెట్టడం మొదలెట్టారు. ఇలాంటి దుర్బోధని డాక్టర్ మార్టిన్ లూథర్ అతి దగ్గరగా చూశాడు. ఈయన బైబిల్ చదువుతున్నాడు. అప్పుడు బైబిల్ అందరికీ అందుబాటులో లేదు. ఈయన ప్రొఫెసర్ కాబట్టి ఈయన దగ్గర బైబిల్ ఉంది, దాన్ని అధ్యయనం చేస్తా ఉన్నాడు. ఈయనకి తగిలింది ఏంటి? నీతిమంతుడు విశ్వాసం. ఇక్కడ విశ్వాసం ఏముంది? నా ద్వారానే రక్షణ ఉందని యేసుక్రీస్తు చెప్తాడు. మధ్యలో ఈయనెవడు తయారయ్యాడేంటి? ఇక్కడ క్రీస్తును విశ్వసించడం ద్వారా మాత్రమే కదా. విశ్వాసం నీతి మూలంగా జీవిస్తాడు కాబట్టి నీతి అనే దానికి అసలు అర్థం ఏంటి? బైబిల్లో నీతి అనేటువంటి మాట గురించి ఏం చెప్తుందని ఆయన విపరీతంగా అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసి ఇది ఇక్కడ జరిగేటువంటి బోధ సరైనటువంటిది కాదు, దేవుడి గురించినటువంటి ప్రకటన ఇక్కడ ఎక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే మీరు ఆ చర్చస్లో చూస్తే చిన్న కన్ఫెషన్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, చిన్నది. అక్కడ ఆయన ఫాదర్ కూర్చొని ఉంటారు. మీరు ఈ పక్క నుంచి వెళ్ళి చెప్పొచ్చు, ఆయన చెవిలో చెప్పొచ్చు, వెళ్ళి నేను ఏం చేశాను, ఆయన మీ గురించి ఆయన ప్రార్థన చేస్తారు. మీరు దేవుడికి చెప్పక్కర్లేదండి. ఆయన దాన్ని నా ద్వారానే రక్షణ అని ఆయన చెప్తే మధ్యలో ఈయనెవరనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఆయనకి ఏర్పడింది. అంటే అక్కడ జరుగుతున్నటువంటిది అంతా కూడా ఒక వ్యాపార ధోరణి కానీ అక్కడ ఏమాత్రము విశ్వాసం అనేటువంటిది లేదు అనేటువంటిది ఆయన మనసుని కలిసివేసింది. కలిసివేసినప్పుడు ఆయన
95 రీసెర్చ్ పేపర్స్ రాస్తాడు ఆయన. రీసెర్చ్ పేపర్స్ అంటే నేను చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, పరిశోధన పత్రాలు అంటారు. అందుకే వాటిని 95 థీసిస్ అని రాశారు. పాయింట్స్ కాదయ్యి, ఆయన రాసి ఏదో ఒక పాయింట్ రాయడం కాదు. పాప పరిహార పత్రికలు కరెక్ట్ కాదు అని ఒక వాక్యం రాయడం కాదు. అట్లా పాప పరిహార పత్రికలు ఎందుకు చేస్తున్నారు, అది ఎలా తప్పు అనేటువంటి దాన్ని ఒక పెద్ద రీసెర్చ్ చేశాడు ఆయన. 95 అంశాలు, 95 పరిశోధన పత్రాలు, రీసెర్చ్ పేపర్స్ తయారు చేసి 1717వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ, కరెక్ట్గా 1517 అక్టోబర్ 31వ తేదీ బుధవారం. ఆ రోజు బుధవారం, అందరూ ఆదివారం అనుకుంటారు. బుధవారం ఆయన వచ్చి మెయిన్ డోర్, చాలా మండలి కన్నా 3-4 గంటలు పెద్దగా ఉంటాయి చర్చ్ మెయిన్ డోర్స్. ఆయన ఒక పెద్ద సుత్తి మేకును ఈ పేపర్స్ 95 సిద్ధాంత పేపర్లని, రీసెర్చ్ పేపర్లు పట్టుకొచ్చి మేకులు కొట్టి ఆ మేకులకి ఆయన తగిలిస్తాడు 95 రీసెర్చ్ పేపర్స్. సో ఆ రోజే తగిలించడానికి గల కారణం ఏంటంటే, ఆ సాయంత్రం హలోవీన్ ఈవ్ అని ఒకటి ఉంటుంది, స్కాట్లాండ్ అక్కడ ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 1వ తేదీన ఆల్ సెయింట్స్ డే అని చేస్తారు. నవంబర్ 2వ తారీఖున ఆల్ సోల్స్ డే. ఈ 1-2 తారీఖుల్లో పట్టణాల్లో ఇప్పటికి కూడా సమాధుల పండుగ చేస్తూ ఉంటారు. అంటే 3 వరుసగా ఆ రోజు సాయంత్రం హలోవీన్ ఈవ్ జరుగుతుంది, చర్చికి జనాలు వస్తారు. నవంబర్ 1వ తారీఖున ఆల్ సెయింట్స్ డే జరుగుతుంది, ఆ రోజు జనం వస్తారు. నవంబర్ 2వ తారీఖున ఆల్ సోల్స్ డే జరుగుతుంది, ఆ రోజు కూడా జనం వస్తారని విటన్బర్గ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద దేవాలయం, క్యాసిల్ చర్చ్, ఆ చర్చి తలుపులకి ఆయన మేకులు కొట్టి ఏదైతే చర్చిలో జరుగుతున్నటువంటి బోధలో ఉన్నటువంటి అవకతవకలు కానీ, క్రైస్తవ్యం పేరుతో చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ, అందుకే ఈ రోజు చదివినటువంటి సువార్త పాఠంలో యేసుక్రీస్తు వారి చర్చిలో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని ఏ రకంగా ఆయన తిప్పికొట్టినటువంటి దాన్ని ఈ రోజు మనం ఎందుకు చదువుకున్నట్టు ప్రత్యేకంగా ఈ రోజు మనకు ఏర్పాటు చేయబడింది ప్రత్యేకంగా. అలాంటి వాక్యాలను ఆయన మనసులో పెట్టుకొని ఆ రీసెర్చ్ పేపర్లు అక్కడ పెట్టడం జరిగింది. అందరూ చర్చికి వచ్చినటువంటి వాళ్ళందరూ చూశారు. అదృష్టవశాత్తు ఆ టైంకే వాళ్ళకి ఆ ప్రాంతంలో అక్షయలు ఉంటాయి, ప్రింటింగ్ మిషన్ ఉంటాయి. అతి కొద్ది రోజుల్లోనే ఇదంతా కూడా జర్మనీ దేశం అంతటా కూడా ఆయన చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ అన్ని ఆయన థీసిస్ గా ఎందుకు చేశాడు, ఒక పాయింట్ గా ఆయన చెప్పారు. అది ఎలా తప్పో ఎందుకు తప్పో అనేటువంటి రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని ఇచ్చిన తర్వాత ఇదంతా విస్తరించి కొత్తగా బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి మార్గం ఏర్పడింది. ఆయన ఎప్పుడైతే వీటన్నిటిని చెప్పడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి మతాధికారులు చాలా బాగా చెప్పారని ఎవరైనా అనలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ మీరు ఏదైనా సంస్కరణ చెప్పారనుకోండి, ఈ చర్చిలో ఇలా కాదు చేయమన్నారు అనుకోండి, బాగా చెప్తారంటే చాలా బాగా చెప్తారని అంటారా? 95% మంది చెప్తారు. మార్టిన్ లూథర్ గారి మీద కూడా విపరీతమైనటువంటి కక్ష సాధనలు చర్యలే జరిగినాయి. ఆయన ప్రాణానికి హాని తలపెట్టడం, ఆయన తరిమేయడం, ఆయన సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, స్నేహితుల దగ్గర ఆశ్రయం పొందడం, మతాధికారుల దగ్గర ప్రవేశపెట్టబడడం, ఇబ్బందులు పడడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఏదైతే లక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడో లక్ష్యం అంతటిని ఆయన నెరవేర్చుకున్నాడు. మొత్తగా 1522వ సంవత్సరంలో ఆయన కొత్త నిబంధనని ట్రాన్స్లేట్ చేస్తాడు గ్రీకు నుండి జర్మనీ భాషలోకి. మొదట ఆయన కొత్త నిబంధన ట్రాన్స్లేట్ చేశాడు. కారణం ఏంటంటే పాత నిబంధన హిబ్రూలో ఉంటుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. అందుకని ఆయన ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే క్రీస్తు బోధనలు ఇమ్మీడియట్ గా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో 1522లో ట్రాన్స్లేషన్ పూర్తి చేసుకుని వెరీ ఫస్ట్ ఆయన 5000 ప్రింట్స్ ఇచ్చారు. మొట్టమొదటిగా రిలీజ్ అయినటువంటి జర్మనీలో వాళ్ళందరూ చదువుకునేటువంటి బైబిల్ 5000 ప్రతులు రావడం జరిగింది. అలా నూతన నిబంధనని వాళ్ళు తీసుకోవడం జరిగింది. 1534లో హిబ్రూ నుంచి మరలా జర్మనీకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి సహాయంతో ఆయన మరలా పాత నిబంధనని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆయన ఒక భాష నేర్చుకుని ఆ భాష నుంచి ట్రాన్స్లేట్ చేయడం. మరి ట్రాన్స్లేషన్స్
రకరకాలైనటువంటి మెథడ్స్ ఆయన పెట్టుకున్నాడు. అదంతా చాలా పెద్ద ఉపయోగం అనుకోండి. ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయాలా, మీనింగ్ఫుల్ ట్రాన్స్లేషన్ చేయాలని చాలా తర్జన చేసుకుని మూలం నుంచి ఏమాత్రం కూడా డీవియేట్ కాకుండా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది జర్మనీలో. అలాగా మొట్టమొదట కొత్త నిబంధనని, తర్వాత పాత నిబంధనని ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ట్రాన్స్లేట్ చేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకి బైబిల్లో ఏముందో తెలుసుకునేటువంటి అవకాశాన్ని ప్రజలకి ఆయన అందించాడు. అప్పుడు వాస్తవికతని అనేక మంది ప్రజలు అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే ఆనాటి విశ్వాసాల్లో ఉన్నటువంటిది ఈ సమర్పించుకున్న వాళ్ళు ఎవరో కూడా వివాహాలు చేసుకోకూడదు. దానిని వ్యతిరేకిస్తూ ఆయన మరి యొక్క సమర్పించుకున్నటువంటి పటకాన్ని ఆయన వివాహం చేసుకుంటాడు క్యాథరిన్ బ్యాంక్వర్ అని. అలా వారికి 6 సంతానం కలుగుతుంది. క్రీస్తు కొరకు అనేకమైనటువంటి శ్రమలను పడి నిజమైన బోధ ఈ ప్రజలకు అందించాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఈ రోజుకి ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండి వాస్తవాలను తెలుసుకుంటూ ఇక్కడ ఏం చెప్పినా అందులో ఏముందో స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఒక కారణంగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్. ఆయన సంఘ నిర్మాణం విషయంలో కూడా ఫాదర్కే అక్కడ ఆధిపత్యం ఉంటుంది, పూర్తి ఆధిపత్యం ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే అలా కాకుండా సంఘము కలిసి నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రాంతాలని శరణులుగాను ప్యారిష్లుగాను ఆయన విభజించడం జరిగింది. ఆ సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటిదే లోకల్ చర్చ్ కౌన్సిల్, ప్యారిష్ చర్చ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అలాగే కౌన్సిల్స్ ఆయన ఏర్పాటు చేశాడు. ఈ చర్చిని ప్రజలే నిర్వహించుకోవాలి, ఈ కమ్యూనిటీనే నిర్వహించుకోవాలి, ఈ కాంగ్రిగేషనే నిర్వహించుకోవాలి. ఎవరో కథనం చేసి దీని మీద వ్యాపారం చేయకూడదు అనేటువంటి లక్ష్యాలతోటి ఇక్కడ కూడా చాలా మంది అనుకుంటారు ఈ కమిటీ ఏదో పెట్టారు వీళ్ళు ఎక్కడి నుంచి అని. అయ్యా 500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. ఒకవేళ మనం ఏమన్నా 10 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ పెట్టుకున్నామేమో కానీ ఈ లూథరన్ ప్యాటర్న్లో ఈ సిద్ధాంతాలు, ఈ సంస్కరణలు, ఈ రిఫార్మ్స్ అన్నింటిలో ఏర్పడినటువంటివి అవన్నీ ఏ విశ్వాసంలో అయితే మనం కొనసాగుతున్నామో వాటన్నిటినీ మనం తెలుసుకోవాలి. అందుకే మన చర్చలో చాలాసార్లు చెప్తాం, మన చర్చలో వ్యాపారాలు ఏమి ఉండవు, ఈ అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు ఉండవు. పళ్ళు పాడుకుంటే మేము చాలా మంది వ్యతిరేకించాం. వాటన్నిటిని బాగా తగ్గించేసేదానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి థియరీస్ అన్ని చదివి వీటినైనా కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి చర్చెస్లో అనేటువంటిది మనం చేసినటువంటి పనులు. అయితే దురదృష్టవశాత్తు క్రైస్తవ్యం అనేటువంటి క్రైస్తవులు కలగొచ్చిన క్రైస్తవ్యం బాగా తగ్గిపోతూ ఉంది. విపరీతమైనటువంటి వ్యాపార ధోరణులు కనపడుతుంది. ఆయన 1517లో ఆయన విమర్శించి థీసిస్ రాస్తే ఇప్పటికీ ఆయన పేరును కొనసాగించేటువంటి సంఘాలే వాటిని పాటించట్లేదు. దురదృష్టం అది. మరి మార్టిన్ లూథర్ చెప్పినటువంటి సంస్కరణలన్నీ కనుక ఒక చర్చిలో అమలు చేస్తే అది చాలా విశ్వాసవంతమైనటువంటి చర్చిగా కొనసాగుతుంది. ఆయన ఏమంటాడంటే విశ్వాసానికి డబ్బుకి ముడిపెట్టకండి, సేవకి డబ్బుకి ముడిపెట్టకండి, చర్చికి డబ్బుకి ముడిపెట్టకండి అని ఆయన చెప్తా ఉంటాడు. ఆయన వాటిని చూసే ఆయన ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యతిరేకించి ప్రొటెస్టెంటిజం ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విశ్వాసంలో ఒకవేళ మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మన చర్చిలో కూడా సేవని వ్యాపార ధోరణులుగా కాకుండా ఇంకా ఏమైనా దిద్దుబాటు చేయాలి. అందుకే దీన్నైతే తెలుగులో చక్కగా రాస్తారు దిద్దుబాటు జనమని. ఇంకేమైనా దిద్దుకోవాల్సిన ఏమన్నా రిఫార్మ్స్ ఉన్నట్లయితే మనం పెట్టుకోవాలి. వాస్తవంగా వరల్డ్ ఫెడరేషన్ రాసిన జర్మనీ నుంచి ప్రారంభమైనటువంటి ఈ లూథరన్ సంఘాలకు ప్లాట్ఫామ్ రాసిన వాటిలో అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి. రోగులకు సేవ చేయడం, రోగుల పరిచర్య ఉంటుంది, తర్వాత సువార్త పరిచర్య ఉంటుంది, యవనస్తుల పరిచర్య ఉంటుంది, స్త్రీల పరిచర్య ఉంటుంది, ఆ రోజులు దృష్టి వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైనటువంటి పరిచర్య ఉంటుంది. ఈ పరిచర్య అంతా చేయాలనేటువంటి పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను వీటన్నిటిని ప్రిపేర్ చేస్తానంటే కేఎన్ జాస్టర్స్ గురించి రాశారు.
మరి హాస్పిటల్ సేవల గురించి రాశారు. దాదాపు 23 అంశాలు ఈ పరిచర్యలో ఉన్నాయి. మన వాటిలో ఏ ఒక్కదాన్ని మనం చేయట్లా. ఆదివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన తప్ప ఎక్కడ కూడా పరిచర్య అనేటువంటిది మన సంఘంలో లేదు. కాబట్టి ఇలాంటి పండుగ జరుపుకునే రోజుల్లోనైనా ఏమైనా రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే ఏదో ఒక పరిచర్య ప్రారంభించాలి. ఎక్కడో అడవి ప్రాంతాల్లో సువార్త లేనటువంటి వాటికి, ఆ ప్రాంతాలకు లేదంటే ఆ సంఘాలకి ఈ చర్చి నుంచి కనీసం 1000-500 ఎంతో కొంత ఒక పాస్టర్కి జీతంగానో ఒక సేవ కోసం ఖర్చు పెట్టాలి. కనీసం సంవత్సరానికి 1-2 సార్లు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి రోగుల గురించి ప్రార్థించి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. ఇలాంటి పరిచర్యలు ప్రారంభించినప్పుడే వ్యాపార ధోరణులు పోయి సేవా లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అక్కడ మార్టిన్ లూథర్ ఈ సంఘం ఎలా ఉండాలని ఆశపడ్డాడో అవి ఈనాడు కనపడడం లేదు. ఒకవేళ రిఫార్మేషన్ డే మనం పాటించదలుచుకుంటే ఇలాంటి పరిచర్యలు కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే అవి ఉపయుక్తంగా ఉంటాయి. వాటి వల్ల మాత్రమే సేవా పరిచర్య జరుగుతుంది తప్ప ఇక మనమే ఉండి, మనమే వండుకొని, మనమే తిని, మనమే ఆనందించి, మనమే అంతా మనంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యగా అనిపించుకోదు. డాక్టర్ మార్టిన్ లూథర్ జీవితంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన రాసిన రాతలు కానీ, ఆయన చేసిన బోధలు కానీ ఒక రిఫార్మ్ జరగాల్సిందే ఖచ్చితంగా సంఘంలో. నీవు క్రీస్తును మాత్రమే నమ్మాలి, క్రీస్తు చెప్పిన బోధనలే విశ్వసించాలి, క్రీస్తు చెప్పినట్లుగానే నడుచుకోవాలనేటువంటిది ఆ సిద్ధాంతాల పునాదుల మీద మన యొక్క సంఘాన్ని నిర్మించుకున్నట్లయితే అలాంటి సేవకులు చేసినటువంటి సేవకు ప్రతిఫలం ఉంటుంది. మరి అలాంటి మార్టిన్ లూథర్ గారి పేరు పెట్టుకున్నటువంటి మన సంఘాలు కూడా మరి ఆయన ఏదైతే రిఫార్మ్స్ తెచ్చాడో అలాంటి రిఫార్మ్స్ అనుసరిస్తూ మరిన్ని రిఫార్మ్స్ చేయాలని కోరుతూ ప్రతి ఏటా డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవడం సంఘాలకు ఆశీర్వాదకరం. ప్రతి సంవత్సరం ఆయన గురించి తెలిసినప్పటికీ కూడా కనీసం ఒక 10 నిమిషాలు ఆయన చేసిన సేవల గురించి, ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా మంచిది. అంటే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రిఫార్మేషన్ గురించి అనగా మతోద్ధారణ గురించి, మతోద్ధారకుడైనటువంటి మార్టిన్ లూథర్ గురించి చక్కగా తెలియజేసినటువంటి డేవిడ్ మాస్టర్ గారికి సంఘపక్షంగా నా దేవుడు తెలుసుకున్నాను. ఇవాళ చాలా కార్యక్రమం ఉంది కనుక దయచేసి గమనించండి. ఆలస్యమైనా మీరు మనసులో వేరే విధంగా అనుకోకుండా రోడ్డుతో కూర్చోవాలని మనం చేస్తున్నాను. మరి శ్రేష్టమైన వాక్య భాగంలో మనం వచ్చాం కనుక ఈ దినాన్ని వాక్య పరిచర్యకు ఏర్పాటు చేయబడినటువంటి వారు ప్రతి మాస్టర్ గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనులకు చేరిన అందరికీ, ప్రతి విశ్వాసకి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఇంతవరకు సహోదరులు తెలియజేసినటువంటి విషయాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు విశ్వాసుల ప్రేక్షకుల దేవునికి మహిమ కలుగులుగా అంటే అలా దానికి కూడా ఆమె చెప్పలేరా? ప్రేక్షకుల సినిమా చూస్తున్నారా? ఏమండి? ఈనాటి మతోద్ధరణ పండుగకై ఆయన సన్నిధిలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి
సువార్త పాఠం యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన నాయన, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మీ దాసులను మీ సన్నిధిలో నిలవబెట్టి ప్రభువా కొన్ని విషయాలను మన ప్రభువా మీరు మాట్లాడించారు. అందుకు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, తిరిగి ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా దీవించి ఆశీర్వదించండి. వట్టివాడను మట్టివాడను దుమ్మును ధూళిని బూడిదను మట్టిని ప్రభువా కరుణించి కటాక్షించి నన్ను క్షమించి మీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి శుద్ధిపరిచి ప్రభువా మీ శిలువ నీడను నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి నాయన. మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి బిడ్డను నన్ను మీరు దర్శించండి ప్రభువా. నా మాటలు వ్యర్థమైనవి ప్రభువా. నాయన, నా నోట నుండి వచ్చేటువంటి మాటల్లో ఏది నాది కాకూడదు ప్రభువా. నాయన, మీ మాటలుగా ఉండటానికి సహాయం చేయండి. మీ కృపను బట్టి మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. మీరే మహిమ పొందండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులు యేసయ్యను గురించి దావీదు ప్రవచించినటువంటి ప్రవచన వాక్కులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమిటంటే కీర్తన గ్రంథంలో 69వ అధ్యాయంలో 9వ వచనంలో దావీదు పలికినటువంటి ఆ మాటల్ని శిష్యులు ఇక్కడ యేసుక్రీస్తు వారి పట్ల వారు చూస్తుండగానే ఆ ప్రవచనం ఎలా నెరవేరిందో జ్ఞాపకం చేసుకుంటున్నారు. కీర్తనలో 69:9వ వచనం చూసినట్లయితే, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని క్రీస్తుని చూడగానే, ఆయన చర్యలు చూడగానే శిష్యులకు జ్ఞాపకం వచ్చింది. శిష్యులకు ఇక్కడ శిష్యులను ప్రత్యేకంగా అభినందించాలి. కారణం ఏమిటంటే, ఇటు కూర్చోవాలి. శిష్యుల్ని అభినందించాల్సినటువంటి పరిస్థితి ఏమిటంటే, గుమ్మ దగ్గర లేవాలి. సరే, ఈ లేఖనాన్ని వాళ్ళు గుర్తించారు, వచ్చింది క్రీస్తే అని విశ్వసించారు. దావీదు ప్రవచించాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే ప్రవచనాన్ని. ఆ ప్రవచనం ప్రభు పట్ల నెరవేరింది. ఎలా నెరవేరింది అనేటువంటి విషయానికి శిష్యులు సాక్షులుగా ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఆ లేఖనం ఏ విధంగా నెరవేరిందో అక్కడ చెప్పబడింది. యేసుక్రీస్తు వారి సేవ ప్రారంభించినటువంటి ప్రారంభ దినాల్లో, అనగా మొట్టమొదటిగా ఆయన యొక్క మహిమను కనపరిచినటువంటి సూచక క్రియ ఎక్కడ జరిగింది? కానాలోని పెండ్లి విందులో ఆయన నీళ్లను ద్రాక్షరసముగా మార్చడం జరిగింది. అది మొదటి సూచక క్రియ అని రాయబడింది. తర్వాత ఆయన కపెర్నహూముకు వెళ్ళి కొన్ని దినములు ఉన్న తరువాత ఈ యొక్క యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన చూశారు. చూసినప్పుడు కనబడినటువంటి దృశ్యాలు ఏమిటంటే, దేవాలయంలో ఏమేమి ఉన్నాయి ఏమిటి? దేవాలయం, యెరూషలేం దేవాలయం 3 భాగాలుగా విభజించబడి ఉంటుందని గతంలో మనం చెప్పుకున్నాం కదా. ప్రాంగణం కూడా ఉంటుంది. ప్రాంగణంలో ఏమున్నాయంటే ఎడ్లు, అలాగే గొర్రెలు,
పావురాలు వీటిని అమ్మేవారు ఉన్నారు, అలాగే రోకలు మార్చేవారు ఉన్నారు. వీరందరూ కూడా అక్కడ ఉండటం ప్రభువారు చూచారు. చూచి ఆయనలో కోపం వచ్చింది. ప్రభు వాళ్ళ కోపాన్ని మనం చూడగలుగుతాం. ఆయన వెంటనే ఆ తాళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి తాళ్ళు ఉంటాయి, తాళ్ళతో కొరడాలుగా చేసి మరి అక్కడ ఉన్నటువంటి పశువుల్ని ఏం చేశారు, ఆయన బయటికి తోలివేయడం జరిగింది. ఆ పావురాలు అమ్మే వారితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లుగా చేయొద్దని చెప్పాడు. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, ఇక్కడి నుంచి తీసుకొని పోండి. నా తండ్రి ఇల్లు మరొక చోట రాయబడింది, ఆయన ఇల్లు సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని. ఒక చోటేమో వ్యాపారం ఇల్లు అన్నాడు, మరొక చోటేమో దొంగల గుహగా చేయబడింది అని చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు వారు కోపించడానికి న్యాయమైనటువంటి కారణం ఉంది. ఆయన కోపానికి రావడానికి న్యాయమైనటువంటి ఒక కారణం ఉన్నది. ఏమండి? అదేమిటంటే తండ్రిని గురించినటువంటి ఆసక్తి, తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఆయనలో ఉన్నది. దేవుని సంఘం ఏమైపోతే నాకెందుకు, దేవుని ఆలయం ఎలా ఉంటే నాకెందుకు అనేటువంటి పరిస్థితి కాదు. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సేవ విషయంలో, ఆయన యొక్క పరిచర్య విషయంలో, ఆయన యొక్క వాక్య విషయంలో, జరగవలసినటువంటి ధర్మముల విషయంలో అన్నీ కూడా భారాన్ని కలిగి ఉంటారు. హృదయ భారాన్ని వారు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి ప్రభు అయినటువంటి హృదయ భారాన్ని కలిగేటువంటి ఆ పరిస్థితి ఉన్నది. యేసుక్రీస్తు వారికి ఆ భారం ఉన్నది. తండ్రి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక, తండ్రి పని మీద ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక ఈ మాట, ఈ వచనం ఆయన జీవితంలో నెరవేరింది. ఏమిటంటే, తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు సీనాయి కొండ మీద దైవజనుడైనటువంటి మోషేకి మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్ర విధులను, కట్టడాలను, ఆజ్ఞలను అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇశ్రాయేలీయులు చాలాసార్లు ఈ యొక్క ధర్మ విధుల్ని పాటించలేక అతిక్రమించడం జరిగింది. వాటి నుంచి త్వరగా తొలగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆజ్ఞలు, విధులు ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి యాజకులు కానీ, ఇంకొకరెవరు లేవీయులు కానీ, వీరు చేయాల్సినటువంటి విషయాల్లో చాలా మార్లు తప్పిపోయి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో దేవుని ఉద్దేశాలకు వేరుగా వారు జరిగించడం జరిగింది. అంటే చాలా సందర్భాల్లో దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర విధులు ఎన్నున్నాయో, దేవుడు వాటిని ఇచ్చినటువంటి ఉద్దేశం వేరు, వీరు చేసినటువంటి ఉద్దేశము వేరుగా కనపడుతూ వచ్చాయి. ఎప్పుడైతే దేవుడు తాను ఉద్దేశించినటువంటి విషయాలు తప్పిపోతూ ఉన్నాయో, ఆయన ఆలోచన నుంచి తన ప్రజలు ఎప్పుడైతే మార్గం తప్పిపోతూ ఉన్నారో, అప్పుడల్లా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని పంపించడం జరిగింది. ఆ వ్యక్తి సంస్కరణను తీసుకుని రావడం జరిగింది. దేవుని ఉద్దేశాల నుంచి దేవుని ప్రజలు తప్పిపోయినప్పుడల్లా కూడా ఒక్కొక్క సంస్కరణ జరుగుతూ వచ్చింది చరిత్రలో. కాబట్టి మొట్టమొదటిగా మరి ఏలి అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఏం చేశారంటే, మరి దేవుని ప్రత్యక్షపు గుడారంలో ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్ల దేవుడు వారిని యాజకత్వం నుంచి ఏం చేశాడు, ఆయన తోసివేశాడు. కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకొని మనుషుల విషయంలో తప్పిపోతే మనిషికి మధ్య దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ దేవుని విషయంలోనే తప్పిపోతే
మరి ఇంకా తీర్పు తీర్చడం అనేటువంటిది ఏమీ ఉండదు, కానీ శిక్ష ఒకటే. ఏలి కుమారులు చేసినటువంటి పాపానికి దేవుడు విధించినటువంటి శిక్ష ఏమిటి అని అంటే, ఆ కుటుంబం వారిలో ఎవరు కూడా ముసలివాడు అనేవాడు ఎవడు ఉండడు. అది దేవుడు ఇచ్చినటువంటి ఇంటిని దేవుడు వాళ్ళని పాడు చేయాలి. ఎవడైనా దేవుని మందిరమును పాడు చేసిన ఎడల దేవుడు వాళ్ళని పాడు చేయడు. ఏలి కుమారులు ఏం చేశారు? వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని కనపరచలేకపోయారు. దేవునికి మరి వారు ఒక నింద తీసుకొని వచ్చారు. దేవుని నామాన్ని దూషణకు పాలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ఏలి కుమారులను బట్టి ఇశ్రాయేలీలందరూ బలులు అర్పించడానికి అసహ్యపడ్డారంట. ఏమండి, దేవునికి బలులు అర్పించడానికి వచ్చినటువంటి వారందరూ కూడా వీరి ప్రవర్తన చూసి వారు అసహ్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి విషయంలో దేవుడు శాపాన్ని ఇచ్చాడు వాళ్ళకి. అందుకనే వారి కుటుంబంలో వారి వంశంలో ఎవరు కూడా ముసలివారు ఎవరు కూడా ఉండరు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 30వ వచనం ఏ విధంగా తెలియజేస్తున్నది ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే, వారు ఘనపరచలేదు కాబట్టి తృణీకరించారు, కాబట్టి దేవుడు కూడా వాళ్ళని తృణీకరించాడు. నీ యొక్క సంతతిలో ఎవరు కూడా యాజకత్వం చేయకుండా నేను తొలగిస్తున్నానని చెప్పి దేవుడు వారిని తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కాలంలో మరి సమూయేలు దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు ద్వారా ఇశ్రాయేలుని దేవుడు బలపరిచాడు. సమూయేలు తర్వాత సౌలుని దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా సౌలు దేవుని యొక్క మార్గం నుంచి తొందరగా తొలగిపోయినట్లుగా చూస్తున్నాడు. తర్వాత మన దావీదు కాలంలో వచ్చేసరి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దావీదును వాడుకున్నాడు. దావీదు ఒక ప్రవక్తగా ఉన్నాడు. దావీదు ఊరియా విషయంలో తప్ప ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలంగా నడిచాడు. ఊరియా విషయంలో తప్ప ప్రతి విషయంలో దేవుని మనస్సు ఎరిగి, ఆయన యొక్క ఉద్దేశాలు ఎరిగి, ఆయన యొక్క ఆలోచనలను ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నటువంటి వ్యక్తిగా దావీదును మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అయితే దావీదు తర్వాత కాలంలో మరి రాజ్యం విభాగించబడిన తరువాత మరి ఈ యోధులు అందరూ కూడా వివిధ రాజుల క్రింద వాళ్ళు ఉన్నప్పుడు ఆ రాజులను చేసినటువంటి పాపదోషాలను బట్టి వాళ్ళు కూడా మరి వైర దేవతలకు పూజించడం, పూజలు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ కాలంలో కూడా మరలా దేవుడు హిజ్కియా అనేటువంటి రాజుని దేవుడు లేవనెత్తాడు. యోషియా అనేటువంటి రాజుని కూడా దేవుడు లేవనెత్తడం జరిగింది. ఇలాగ ఒక్కొక్క తరంలో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలా నిర్లక్ష్యం చేసినటువంటి క్రమంలో హిజ్కియా అనేటువంటి రాజు వచ్చిన తర్వాత మరి ఆయన హిజ్కియా రాజు చేసినటువంటి సంస్కరణలను మనం చూడగలుగుతున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము నేటి పాత నిబంధన పాఠం. 2వ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఒకసారి. లేవీయులారా నా మాట ఆలకించుడి. మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పెద్దల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులను అన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసేది. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారమ్మా? హిజ్కియా రాజు చెప్తున్నాడు. ఏమని అంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠించండి. మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠించండి. మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులన్నింటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోమన్నాడు? బయటికి తీసుకొని వెళ్ళిపోండి. కొంతమంది రాజులు ఏం చేశారంటే పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు.
నిషిద్ధమైనటువంటి వస్తువులను కూడా లోపలికి తీసుకొచ్చి వాటిని ఇష్టం వచ్చినట్లుగా వాడారు. దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశారు. అయితే హిజ్కియా రాజు చెప్తున్నాడు, లేవీయులను మీరు ప్రతిష్ఠించుకోండి, దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మీరు ప్రతిష్ఠించుకోండి, మరలా వెళ్ళండి, దేవుని మందిరాన్ని శుద్ధి చేయండి, ప్రతిష్ఠించండి, అపవిత్రమైన ప్రతిదాన్ని బయటికి పడవేయండి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆ మందిరాన్ని శుద్ధి చేయండి అని చెప్తున్నాడు. పితరుల గురించి చెప్తున్నాడు ఏమని? మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసములకు పెడమను పెట్టుకుని దాన్ని అలక్ష్యము చేశారు. దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని అలక్ష్యము చేశారని ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ఏమండి? వాళ్ళు ఏమేమి చేశారో ఒకసారి 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు వారు మంటపం యొక్క ద్వారాలను మూసివేశారు. ఏమంటే చర్చి ఆ మందిరం యొక్క ద్వారాలు మూసేశారు, దీపములను ఆర్పివేశారు, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయలేవు, దహన బలులు అర్పింపలేవు ఉండేది. ఇంకేమీ లేదు. మందిరంలో జరిగేటువంటి ఒక కార్యక్రమం అంటే ఏది కూడా లేదు. దేవుడు లేవీయులకు, యాజకులకు ఆజ్ఞాపించినటువంటి ఒక్క పని కూడా అక్కడ జరగటంలా, ఏది జరగటంలా, మూసేసి ఉంది, పాడుబడిపోయి ఉంది, అపవిత్రంగా ఉంది. లేనిపోని వస్తువులన్నీ దేవాలయంలోనే ఉన్నాయి. అప్పుడు యాజకుడు హిజ్కియా యాజకునికి మిగిలిన వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఏం చేశారంటే వారు ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క మందిరాన్ని వారు శుద్ధి చేసినట్టుగా చూస్తున్నాం. 11వ వచనం నేను చదువుతున్నాను. నా కుమారులారా, 10వ వచనం కూడా నేను చదువుతున్నాను. అక్కడ ఏమవుతుందంటే, ఆయనతో మనము నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టింది. మరలా దేవుడితో సమాధాన పట్టడం ఎలాగా? దానికి ఒక నిబంధన కావాలి. ప్రభువా, మేము పాపం చేసే మా పితరులు ద్రోహులై మీ మీద తిరుగుబాటు చేశారు కాబట్టి మేము ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం, మరలా మేము నిబంధన చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఒక నిబంధన చేస్తున్నారు. అక్కడ ఉన్నవారితో చెప్తున్నాడు, నా కుమారులారా, తనకు పరిచారకులైంది కోపం వేయుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచయం చేయటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకోవడం కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈనాటి పాత నిబంధన పాఠం 12 నుంచి మనకి 19 వరకు కదా, 12 నుంచి 19 వరకు 2 వచనాల్లో 16, 17 వచనాల్లో ఆ నిషిద్ధ వస్తువులన్నింటినీ కూడా తీసి కిద్రోను వాగులో వారు పారవేశారంట. మొదటి నెల మొదటి దినం నుంచి 16వ రోజు వరకు ఏమంటే ప్రతిష్ఠిస్తూనే వచ్చారు. ఈ 16వ రోజున సమాప్తి చేశారు. మొదటి నెల 16వ దినమున సమాప్తి చేశారు. ఇన్ని రోజులు దేవాలయాన్ని శుద్ధి చేయడానికి సమయం వారు తీసుకుంటూనే ఉన్నారు. అదంతా చేసిన తర్వాత రాజు గారికి వర్తమానం పంపారు, అయ్యా రాజుగారు, మీరు చెప్పినట్లుగా దేవాలయం మేము శుద్ధి చేశాం, వాటిని పరిశుద్ధపరిచారు, ఏమేమి రెడీగా పెట్టారు చూడండి. దహన బలిపీఠమును, ఉపకరణములను, సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు అయిన కాలం అతను ద్రోహం చేసి పారవేసిన ఉపకరణములన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పేవి. అంటే మునుపు ఏ విధంగా ధర్మం అంతా జరిగేదో ఆ విధంగా జరుగులాగా మళ్ళా సమకూర్చి పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పూర్తిగా నాశనం అయిపోయినటువంటి దాన్ని మరలా హిజ్కియా కాలంలో దేవుడు మరలా ఒక దారికి తీసుకొని రాగలిగాడు. ఇక్కడ కూడా ఒక సంస్కరణ జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే రకమైనటువంటి సంస్కరణ మరలా యోషియా కాలంలో కూడా మరలా జరిగింది. యోషియా కేవలం యెహోవా మందిర విషయంలోనే కాదు, యెరూషలేము యోధా రాజ్యం అంతట్లో కూడా బయలు బలిపీఠములన్నింటినీ కూడా బద్దలు కొట్టి నాశనం చేసి, బయలు ప్రాంతాలన్నింటినీ చంపివేసి మరి ప్రతి దాన్ని శుద్ధి చేశాడు. యెరూషలేము పట్టణాన్ని కూడా శుద్ధి చేసింది. యోషియా చేసినటువంటి సంస్కరణ ఏ రాజు ఆధీనంలో కూడా జరగలేదు. అంత చక్కగా యోషియా చేయగలిగాడు. మీకు యూట్యూబ్లో యోషియా సినిమా ఇలా తీశారు. యోషియా గురించి చూస్తే మీ పిల్లలకి ఒకసారి చూడండి, అది ఉంటుంది. యోషియా గురించి
మంచిగా తీయటం జరిగింది. ఒకసారి మీకు అర్థం కావడానికి మీకు తెలియజేస్తున్నాను యోషియా రాజు గురించి. అదొకసారి చూడండి. కాబట్టి ఈ రాజుల కాలాల్లో మరి దేవుని మందిరానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు అనేటువంటివి అమలయ్యాయి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనము గ్రహించగలుగుతున్నాం. కారణం ఏమిటి? హిజ్కియాకి ఆ హృదయ భావం ఎందుకుంది? యోషియాకి ఆ హృదయ భావం ఎందుకుంది? నా దేవుని మందిరం పాడైపోయింది, ఇది ఎలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన వారికి ఎందుకు వచ్చింది అంటే, దేవుని కలిగినటువంటి వారు, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని సువార్త పట్ల లేదంటే దేవుని పని పట్ల హృదయ భారము కలిగినటువంటి వారు, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి వారిని భక్షించి ఉన్నది. కాబట్టి వారు ఊరకనే ఉండలేకపోయారు. బయలు ప్రవక్తలందరినీ నశింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే 2వ దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకొనడంట. ఇప్పటి యోషియా వచ్చే టైంకి కనీసం ధర్మశాస్త్ర గ్రంథం కూడా కనపడలేదు వాళ్ళకి. మందిరంలో పాడుపడిపోయి బూజు పట్టేసి గ్రంథము అది శుభ్రం చేసుకున్నప్పుడు ఒక గ్రంథం దొరికిందంట. నేను కూడా తెలియదు వాళ్ళు. అది తీసుకుని వెళ్ళి రాజు దగ్గర చదువుతారు. ఆ చదివేయన్ని వింటూ ఉంటే మన పితరులు ఎంత ద్రోహం చేశారా అని చెప్పి ఆ రాజు పశ్చాత్తాపడి తన వస్త్రాలు తీసుకొని ఏడ్చాడంట యోషియా. ఆ యోషియా ఏడవటాన్ని బట్టి దేవుని యొక్క కోపము వాయిదా పడుతూ వచ్చింది. ఆ గ్రంథ వచనాల్లో చూస్తే, నీవు మెత్తని మనస్సు కలిగి పశ్చాత్తాపడ్డావు కనుక నీవు నెమ్మది గలవాడవై సమాధికి చేరతావు అని చెప్పి యోషియాకి ఒక వాగ్దానం కూడా దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో యోషియా విషయంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. తర్వాత రోజుల్లో, తర్వాత కాలంలో, తర్వాత సంవత్సరాల్లో మందిరము మరి నాశనం చేయబడిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోనికి చెరగొనిపోయిన తర్వాత, ఆ చెర నుంచి వచ్చినటువంటి వారిలో ఎజ్రా, నెహెమ్యా, మొర్దెకై మరి లాంటి వాళ్ళు వీరందరూ కూడా దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి వారు పూనుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇందాక పాట పాడారు కదా, కట్టుదాం మరలా కట్టుదాం, దేవుని సంఘం కదా. ఈ సంఘము యేసు దేహము అనేటువంటి విషయాన్ని మనం పాడుతున్నాం. కట్టడం, మరలా కట్టాల్సినటువంటి అవసరం ఏంటి? పాడైపోయింది. పునాదులు పాడైపోక నీతిమంతులు ఏమి చేయరు అని కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. మరలా కట్టాల్సినటువంటి అవసరం ఏమిటి? నెబుకద్నెజరు పడేసినటువంటి, సమూల ధ్వంసం చేసినటువంటి దేవాలయాన్ని మరలా ఎజ్రా, నెహెమ్యాల కాలంలో మరి మరలా దేవుని ఆలయం కట్టడం జరుగుతుంది. మరొక మాట అంటారు, నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 33. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహనబలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను, అలాగనే ఇక్కడ సంస్కరణ ఎన్ని విషయాల్లో జరిగిందో అక్కడ రాయబడింది కదా. బలుల విషయంలో కానీ, రొట్టెల విషయంలో కానీ, ఏమంటే ప్రతి విషయంలో ఇక్కడ ఎంత లిస్ట్ అయితే మనం చదివామో వాటన్నిటి విషయాలు ఏమైపోయినాయి? అంతకుముందు అవేమీ లేకుండా ఆగిపోయినటువంటి దాన్ని మరలా మీరు పునః ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమండి, ఇక్కడ 39వ వచనం కూడా చదువుతున్నాను తర్వాత పేజీలో. ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములు మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎంత మంచి వాక్యం కదా. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని వారికి గొప్ప తీర్మానం చేసుకున్నారు. కారణం ఏంటంటే
ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి వారిని భక్షించుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏమండి ఆయన బోధనలో ఆయన బోధ చేసేటప్పుడు మరి శాస్త్రులు కానీ పరిచయులు కానీ ఆయన యొక్క బోధన ఎప్పుడు యాక్సెప్ట్ చేసేవారు కాదు, అంగీకరించేవారు కాదు. ఎందుకని కారణం చెప్పగలరా? ఎందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు? ఏమండి? ఎందుకంటే ధర్మశాస్త్రంలో వారికి అర్థమైనటువంటి వాక్యం వేరుగా ఉండేది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కానీ విధులు కానీ ఈ శాస్త్రులు పరిశీలన ఏ విధంగా అర్థం చేసుకునేవారు? అక్షరార్థంగా అర్థం చేసుకునేవారు. కానీ ఆ అక్షరం వెనకాల ఉన్నటువంటి లేఖన ఆత్మని వారు గుర్తుపట్టలేదు. లేఖన ఆత్మని వారు గుర్తుపట్టలేదు. దేవుని వాక్యము సజీవమైనటువంటిది, దేవుని వాక్యం బలమైనటువంటిది, దేవుని లేఖనాలు వెనకాల దేవుని యొక్క ఆత్మశక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి ఆ లేఖనాలలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రభువు చెప్పారు. ప్రభు ఆ విషయాలు చెప్పినప్పుడు అక్షరార్థముగా ఆలోచించినటువంటి శాస్త్రులకి పరిశీలనకి అసలు బోధ పడాలి, అర్థం కాలేదు. అందుకని యేసుక్రీస్తు అని చెప్పింది వాళ్ళు ఎలా భావించారంటే ఇది కేవలం ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్తున్నాడు, ఈయన మెస్సయ్య కాదు అని చెప్పి. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ప్రసంగాలన్నీ మనం ఒకసారి చూసినట్లయితే కొండ మీద ప్రసంగం చేశాడు ఆయన, విస్తారమైనటువంటి ప్రసంగం. మరి ఆ ప్రసంగాల్లో చూసినప్పుడు వారు ఒకటే అనుకుంటారు, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. నరహత్య చేయకూడదు దాన్ని మళ్ళా దేవుడు యేసయ్య వచ్చి ఏమి వివరించాడు? నీ పొరుగు వారిని ద్రోహి అని కూడా పిలవకూడదు అని చెప్పాడు. నరహత్య చంపడమే మాత్రమే హత్య కాదు, దూషించడం కూడా హత్యతో సమానం దేవుడు చెప్పాడు. ద్రోహి అని పిలవడం కూడా హత్యతో సమానం అని చెప్పాడు. నీ సహోదరుని ద్వేషిస్తే ఆ ద్వేషం కూడా వాడిని చంపినట్టే అని చెప్పాడు. ఇలాంటి విషయాలు అంటే లేఖనం వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం అని, ఆ దేవుని ఉద్దేశాలు తెలియక యేసుక్రీస్తు వారు ఆ ఉద్దేశాన్ని చెబుతూ ఉన్నప్పుడు వారు వ్యతిరేకించారు. వ్యభిచారం చేయవద్దు అనేది ఒకటే వాక్యం ఉంది ధర్మశాస్త్రంలో, పదార్థంలో వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, ఇలాగే ఉన్నాయి. అలాగే ఒక్కొక్క దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశాలను కొండ మీద ప్రసంగం ఆయన బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 5వ అధ్యాయంలో 27వ వచనంలో నేను చదువుతున్నా. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. ఇప్పుడు ఈ శాస్త్రంలో పరిచయం ఏమనుకుంటారు? నేను వ్యభిచారం చేయలేదు కదా అనుకుంటారు. కానీ మోహపు చూపు చూడలేదని వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా? మోహపు చూపు చూడటం అనేది వ్యభిచారంతో సమానం, అది ఇది ఒకటే అనేటువంటిది వాడు గ్రహించారా అంటే గ్రహించలేదు. అయితే దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడే, మోషేకి ఇచ్చినప్పుడే ఆ ఆజ్ఞ వెనకాల ఇంత ఉద్దేశము ఉన్నది. ఆ ఉద్దేశాన్ని క్రీస్తు వచ్చి బయలుపరిచాడు. అంటే బోధని కూడా సంస్కరణ జరిగింది క్రీస్తు వారిలో. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. బోధ కూడా సంస్కరించబడింది. వారి యొక్క బోధకులు రబ్బీలు అంటారు, యూదుల యొక్క బోధకుల్ని రబ్బీలు అంటారు. ఆ రబ్బీలు బోధించేటువంటి విధానం వేరుగా ఉండేది, క్రీస్తు బోధించేటువంటి విధానం వేరుగా ఉండేది. అందుకని వారు అభ్యంతరపడేవారు, అస్సలు దేవుణ్ణి యాక్సెప్ట్ చేసేవారు కాదు. కాబట్టి బోధనలో గొప్ప సంస్కరణను, దేవుని ఉద్దేశాలను, దేవుని మనస్సుని యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువ వేయబడిన తర్వాత కూడా మరి అపోస్తలులు కానీ పౌలు గారు కానీ వీరు కూడా దేవుని యొక్క ఉద్దేశాలను, ఆలోచనలను వారు బయలుపరచడం మొదలుపెట్టారు. ఏమండి? క్రైస్తవ సంఘాన్ని, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని కట్టడంలో అపోస్తలులు కానీ పౌలు గారు కానీ వేసినటువంటి పునాది చాలా బలమైనటువంటి పునాది, అది అధికారికమైనటువంటి పునాది. కాబట్టి ఒకసారి ఎఫెసీ పత్రిక, క్షమించాలి, అపోస్తల కార్యములు
2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం, 42, 41 కూడా చదవండి. దేవుని వాక్యం అంగీకరించిన వారు ఏం చేశారంటమ్మా? బాప్తిసం పొందారట. ఆ జన్మంలో 3,000 మంది చేర్చబడ్డారట. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉండేది కదండి. అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి ఈ పునాది ఏంటంటే ఈ 4. మొదటిది అపోస్తల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన. ఈ 4 విషయాల్లో ఎడతెగకుండా ఉండేవారు. ఇది వారు ఫాలో అయినటువంటి పద్ధతి. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా క్రీస్తు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు అని ఇక్కడ రాయబడినట్టుగా చూస్తున్నాను. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఆత్మ సంబంధమైన మందిరం? ఎవరన్నా? మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. పునాదులు ఏమిటి? ఎవరు వేశారు? అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద, ఆ బోధ మీద మనము కట్టబడుతున్నాము. ఆ ప్రత్యక్షతల మీద మనము కట్టబడుతూ ఉన్నాము. ఏమండి? మరి ధర్మశాస్త్రంలో ఒక పాయింట్కి ఎంత ప్రత్యక్షత యేసుక్రీస్తు వారు ఇచ్చారు? అలాంటి ప్రత్యక్షతల మీద మనము మన యొక్క జీవితాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏమంటారంటే ఆయనలో మనం ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలం అవడానికి మనందరం కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరం గురించి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే, మొదటి కొరింథీ 3వ అధ్యాయము, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసుకుని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరన్నా వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది ఎవరంటమ్మా? యేసుక్రీస్తే ఆ పునాది అంటారా? ఆ పునాది ఎవరు వేస్తారట? నేర్పరి అయిన శిల్పకారుని వలె ప్రభు కృపను బట్టి నేను పునాది వేశాను అంటున్నాడు. ఈ పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు అన్నమాట. అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు ఈ మాట. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా మనందరము కూడా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంలో కూడా ఈ యొక్క రాళ్లతో కట్టబడతాయి కదా. మందిరం రాళ్లతో కట్టబడతాయి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశ్వాసం. ఒక్కొక్క విశ్వాసి మళ్ళా ఇండివిజువల్గా ఒక మందిరం, ఇండివిజువల్గా ఒక మందిరం. ఈ మందిరపు రాళ్ళన్నీ కూడా కలిసి ఆత్మీయ మందిరముగా కట్టబడతాయి అనేటువంటిది ఇంకొక సీక్వెన్స్గా వచ్చేటువంటి విషయం అది. కాబట్టి ఒక్కొక్కరు ఒక ఆలయంగా కట్టబడతాం. ఆ ఇల్లు మీరే అని చెప్పబడింది ఒక చోట కదండి. దేవుని ఇల్లు మీరే అని చెప్పబడింది. కాబట్టి మనము దేవుని ఆలయం. క్రీస్తు కూడా ఆలయంగా చెప్పుకున్నాడు కదా. క్రీస్తు కూడా ఆలయంగా చెప్పుకున్నాడు. ఈ దేవాలయం పడగొట్టండి 3 దినముల్లో లేపుతాడు. ఆయన ఒక ఆలయంగా పోల్చుకున్నాడు. మనల్ని మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి విశ్వాసులు అందరూ కలిసి మరలా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటాడు. ఇన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి అపోస్తలు ప్రవర్తన తర్వాత క్రీస్తు శకం
100 సంవత్సరాల లోపులో ఈ అపోస్తలు ప్రవక్తలు చేసినటువంటి పరిచర్య సాగింది. తర్వాత కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. అయితే సంఘం అనేటువంటిది రాను 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 ఏమైపోయిందంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. అది ఎప్పటిదాకా అంటే 14వ శతాబ్దం దాకా 15వ శతాబ్దం వరకు కూడా సంఘం అనేటువంటిది మరలా చీకటిలోకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మార్టిన్ లూథర్ మహాశయుడు మరి దేవుని ఆత్మచేత ప్రేరేపణ పొందినవాడే మరి ఆయన ద్వారా మరలా సంఘం అనేటువంటిది పునాదుల మీద కట్టబడడానికి మరలా దేవుడు ఈ విధంగా అనేక వ్యక్తుల ద్వారా సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. మార్టిన్ లూథర్ గారి ద్వారా మనకు జరిగినటువంటి ఎన్నో మేళ్ళు మరి మాస్టర్ చాలా వివరంగా చెప్పారు. చక్కగా మంచి విషయాలు ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి, ఆయన చేసినటువంటి సంస్కరణలన్నిటి గురించి చక్కగా తెలియజేసి ఉన్నారు. కాబట్టి నేను వాటిలోకి మరలా వెళ్ళటం లేదు సమయాభావం వల్ల. అయితే ఈ సమయంలో సరే మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషిని బట్టి, సంస్కరణను బట్టి మన చేతిలోకి ఏమొచ్చింది? పరిశుద్ధ వాక్యం మన చేతిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజున వందల డినామినేషన్లు అయిపోయి కదా. రోమన్ క్యాథలిక్స్ నుంచి విడిపోయినటువంటి ఈ ప్రొటెస్టెంట్స్ మళ్ళా వందలు వేలు అయినటువంటి డినామినేషన్గా మరలా వెళ్ళిపోయాయి. ఏ 2 డినామినేషన్ ఒక బోధ చేయగలరు? ఏ 2 డినామినేషన్లో ఒక సిద్ధాంతం మీద నిలబడి ఉండట్లా? ఇలాంటి పరిస్థితి మళ్ళా నిలబడి ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయము అనేటువంటి విషయం చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఆది నుంచి కూడా తాను అనుకున్నటువంటి ఉద్దేశాలు తెలియచేయడానికి ఎవరో ఒకరిని నిలబెడుతున్నాడు. మార్టిన్ లూథర్ గారు కావచ్చు, ఇంకొక ప్రవక్త కావచ్చు, అపోస్తలు కావచ్చు, వీరందరినీ నిలబెట్టుకుంటూనే వచ్చాడు. మరలా ఈ అంత్యకాలంలో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరచబడాలి, అందరూ ఒకే బోధ మీదకి రావాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నేను ముగించబోతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఎలాగో నియమించారు. చూడండి, మనం పాటలు పాడుతూ ఉంటాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి ఏకరించాను. దేవుని రాకడ వచ్చేదనుకుంటున్నాం, సిద్ధపడాలి అని చెప్పుకుంటున్నాం. అయితే ప్రభు రాకడ అప్పుడే రాదు. కారణం ఏంటంటే ఇప్పుడు చదివిన వాక్య భాగంలో విశ్వాస విషయంలో మనందరము ఏకత్వం పొందాలంట. విశ్వాస విషయంలో అందరి విశ్వాసం ఒకేలా ఉందా? చెప్పండి. అందరి విశ్వాసం ఒకేలా ఉందా? లేదు. ఒక్కొక్కరు విషయం. కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు విషయంలో అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు. ఒకడేమో ప్రవక్త అంటాడు, ఇంకొకడేమో దేవుడు కుమారుడు అంటాడు, ఇంకొకడు మనిషి అంటాడు, ఇంకొకడేమో ఏమండి రకరకాలుగా యాజకుడు అంటాడు, ప్రధాన యాజకుడు అంటాడు. ఈ అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు గురించినటువంటి ఏకత్వం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మరలా సంస్కరణ జరగవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఇన్ని సంవత్సరాలు 504 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సంస్కరించబడినటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా సంస్కరించబడాలి. కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఏమండి? అలాగే విశ్వాస విషయంలో ఏకత్వము పొందాలి. పైన అదే 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 5-6 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే,
బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మరి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఎన్ని రకాల బాప్తిస్మం ఉన్నాయి చెప్పండి? ఎప్పుడు వస్తుంది మనం ఒకటే బాప్తిస్మం ఎప్పుడు కంటాం? అందరి విశ్వాసం ఒకటే అని ఎప్పుడు వస్తుంది? దేవుని రాకడ రావాలి అంటే ఈ దిద్దుబాటు అంతా జరగాలి. దేవుని రాకడ రావాలంటే దిద్దుబాటు అంతా జరగాలి. దిద్దుబాటు లేకుండా దేవుని రాకడ రాదు. దేవుని రాకడ ఆలస్యం అవుతూనే ఉంటుంది. దేవుని రాకడ ఆలస్యమయ్యే కొలది సాతానికి అవకాశం, అపవాదికి అవకాశం. వీలైనంత మంది ఎక్కువ మంది ఆత్మల్ని వాడు పట్టుకుంటాడు. ఇది జరిగింది. కాబట్టి ప్రతి వాక్యం వెనకాల ఉన్నటువంటి లేఖన మర్మాన్ని మనం తెలుసుకోవాలి. లేఖన ఆత్మను మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు సంఘాలన్నీ కూడా, డెనామినేషన్ అన్నీ కూడా విశ్వాస విషయంలో ఒకే విశ్వాసంలో ఉండాలి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞాన విషయంలో, ఆయన ఎవరు అనేటువంటి విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. ఆయన దూత మాత్రమే అంటారు కొంతమంది. ఏమంటారు? ఆయన దూత మాత్రమే, ప్రవక్త మాత్రమే, కుమారుడిగా తక్కువ స్థాయి గలవాడు, తండ్రి గొప్పవాడు అనేటువంటి బోధ ఉన్నది. ఇవన్నీ కూడా తప్పుడు బోధలు కావాలి. ఇంకా సంస్కరణ జరగవలసినటువంటి అవసరం ఉండదు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, విధమైన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా విన్న వారి చేత మనకు దృఢపరచబడింది. ఇక్కడ చూసినట్లయితే రక్షణ ఎలా ఆరంభమైంది? ఏమంటే ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. అంటే రక్షణ ఎలా కలుగుతుంది? స్వస్థత వల్ల కలుగుతుంది రక్షణ. బోధ చేత కలుగుతుంది. దేవుడు బోధించుట చేత రక్షణ ప్రారంభమైంది. యోధా పత్రికలు అన్నాడు 3వ అధ్యాయంలో, ఒకే అధ్యాయం ఉంటుంది దాంట్లో. యోధా పత్రికలు 3వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే మంచి మాట ఉంటుంది. 3వ అధ్యాయం అని చదువుతున్నాను. ప్రియులారా, మనకు అందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి కలవాడినై ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. రక్షణ గురించి రాద్దాం అని చెప్పి స్టార్ట్ చేసినంటారు. ఏం రాయాల్సి వచ్చింది? బోధ గురించి మీరు పోరాడండి అనేటువంటి విషయాన్ని రాయాల్సి వచ్చింది. అంటే రక్షణ బోధ వలన ఆరంభం అవుతుందని మనం చదువుకున్నాం హెబ్రీ పత్రికలో. అలాగా రక్షణకి ఆధారమైనటువంటి బోధ గురించి మనం పోరాడాలి. ఈ రోజున మార్టిన్ లూథర్ గారు పోరాడారు. బైబిల్ బయటకు తీసుకురావాలి. అసలు దేవుని వాక్యంలో ఏది ఉన్నది ఏది లేదు అనేటువంటి విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఇప్పుడు మనం పోరాడాల్సింది ఉన్న దాంట్లో అసలు అర్థం ఏమిటి, దేవుడు ఉద్దేశించిన అర్థం ఏమిటి, మనుషులు కల్పించిన అర్థాలు ఏమిటి, ఇవి వేరు చేయాలి. మనుషులు కల్పించినటువంటి అర్థాలు కాదు, ఆత్మచేత దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు మనం ఈ రోజున తెలుసుకుంటే మనల్ని మనం సంస్కరించినట్లు అవుతుంది, సంఘాన్ని సంస్కరించినట్లు అవుతుంది. యావత్ వధువు సంఘాన్ని, దేవుని యొక్క సంఘ శరీరాన్ని ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. దేవుని రాకడ అప్పుడు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిలాగా మనం ప్రార్థన చేద్దాం, సంస్కరిద్దాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసినాము. దేవుడి మాటలను మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన నాయన, మీకు వందనాలు. కలువరి శిలువలో మీరు చెల్లించిన పరిశుద్ధమైన రక్తము చేత కొనబడినటువంటి మమ్మల్ని అందరినీ కూడా తప్పుడు బోధ నుంచి మమ్మల్ని రక్షించండి నాయన. మరి ప్రభువా, సాతాను తంత్రముల నుంచి మమ్మల్ని రక్షించండి. అందరూ విశ్వాస విషయంలో ఒకే ఏకత్వం పొందులాగా, కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందులాగా, మా అందరి హృదయంలో మీ వాక్యం గురించినటువంటి మర్మమును బోధపరిచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుమని
మీకే మహిమ చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవాలయ ఎన్నికలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘంలో కూడా సంస్కారం జరగవలసిన కనుక ఆ రీతిగా జరగడానికి మనందరూ సిద్ధపడాలని చక్కగా అది ఇచ్చినటువంటి గొప్ప అది వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మన సంఘం కూడా ఇంకా సంస్కరించబడవలసిన అవసరత ఉందని వారు చెప్పారు. కాబట్టి మనము కూడా మన సంఘాన్ని సంస్కరించుకుంటూ అవసరపడి చెప్పారు. అనేక సంస్కరణ సంఘంలో జరగవలసినవి చాలా ఉన్నాయి. అనగా అది దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచయం చేయడం, అది రోగులను సందర్శించడం, ఈ రీతిగా చేయడం కూడా ఒక సంస్కరణ కనుక క్రైస్తవులు రావాల్సినటువంటి సంస్కరణలు ఉన్నాయి కనుక మనం కూడా సంస్కరణల సిద్ధపాటు మనం కలిగి ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ దానివరకు గమనించను గాక. ఆమేన్. దేవా